దిత్వా తుఫాన్ ఏపీని వణికిస్తోంది. నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. సత్యవేడు మండలం వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కంట్రిక, కేవీబీపురం మండలం, సత్యవేడు రూరల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాయుగుండం బలహీనపడి నెల్లూరు తీరం దగ్గరికి వస్తుంది. దీని ప్రభావంతో గత 3 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రోజంతా వాన గ్యాప్ లేకుండా కొడుతుంది. జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీనికి తోడు చలి కూడా వణికిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దిత్వా తుఫాను అవశేషంగా మిగిలిపోయిన తీవ్ర వాయుగుండం క్రమేపీ బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా మారి అంతర్ధానం అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయుగుండ ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాల ఉధృతి కొనసాగుతుంది. అల్పపీడనంగా మారినప్పటికీ కూడా వర్షాల ఉధృతిని కొనసాగిస్తుందని కూడా ఐఎండీ వెల్లడిస్తోంది. ప్రస్తుతం తీరం వెంబడి గాలుల తీవ్రత క్రమేపీ తగ్గుతోంది. ఏదైతే తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన క్రమంలో వాయుగుండం ప్రస్తుతం తమిళనాడు తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ఇంటెన్సిటీ క్రమేపీ తగ్గుతున్న కారణంగా వర్షాల ఉధృతి కూడా బలహీనం అవుతాయని కూడా ఐఎండీ చెప్తోంది. తీరం అంతా కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా ఈరోజు రేపు కూడా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలకు వర్షం యొక్క ముప్పు ఉంటుంది. అల్పపీడనం రీకర్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా తన దిశను మార్చుకునే అవకాశం ఉన్న క్రమంలో వర్షాల ఉధృతి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న మిగిలిన కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాలపైన కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఆ ప్రభావ తీవ్రత క్రమేపీ తగ్గుతుందని కూడా ఐఎండీ చెప్తోంది. ఓవరాల్గా గడిచిన 5 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాలకు సంబంధించినంతవరకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు వాతావరణంలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతున్న తరుణంలో ఇక వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. పొడిగాలులు, చలిగాలులు ఇప్పటికే రిట్రీట్ అవుతున్నాయి. అవన్నీ కూడా తమ ప్రభావాన్ని చూపించే పరిస్థితి ఉంది. చలి తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతున్న తరుణంలో వాతావరణ మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తుఫాను పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోతూ అల్పపీడనంగా మారి తర్వాత మొత్తం కనుమరుగే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తోంది. అయితే తీరం వెంబడి కొనసాగుతున్న కారణంగానే ఇంతకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ విశ్లేషించుకుంటోంది. కెమెరామెన్ శ్రీదత్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.